So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Meeru thumbnail lo chusindi correct. Okay, someone filed SC/ST atrocity case and అది ఏంది ఏం మ్యాటర్ మొత్తం ఎండ్ వరకు చెప్తా. బట్ దానికంటే ముందు ఒక మ్యాటర్ అన్నమాట. విషయం ఏంటంటే ఈ SC/ST కేసు మీద మాట్లాడు, అట్రాసిటీ కేసెస్ మీద మాట్లాడు, ఫేక్ కేసెస్ మీద అని చెప్పి చాలా మంది చాలా కమెంట్లు వేసారు. ఎస్పెషల్లీ ఒక ఇక్కడ విషయం గురించి మాట్లాడేటప్పుడు ఆ బ్రదర్ కమెంట్ పరంగా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వాడు ఇంగ్లీష్ బయట వేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం వాడు కూడా ఓకే హౌలా బాడకు నేను మళ్ళీ తిడతా అని పేరు ఎత్తలే. ఓకే, ఆ నూరు ఎత్తలే అని తమ్నెల్లో కూడా నెయ్యలే. అవకాశం లేనోడు. ఓకే, ఆడొచ్చి నాకు దమ్కిలు ఇస్తున్నాడు. అరే పోషకారం పెడతా, నువ్వేంద్ర దేవశుద్ధి చేసేది ఏమనుకుంటున్నారా నువ్వు? తెలంగాణలో పుట్టి పెరిగి చార్మార్ చుట్టుముట్టు పరిసరాలలో పెరిగినోడిని, అర్థమైందా? జిందగీలో ఎన్నో కర్ఫ్యూలు చూసినా నువ్వు నాకు దమ్కి ఇస్తున్నావు. అక్కడ ఒకరు పిచ్చలు చోకుతాడే, నువ్వు ఆయన పిచ్చలు చోకుతున్నావు. తన్మేలు పెట్టి ఏదో బూతులు తిట్టినావో, ఓకే దేవశుద్ధి చేస్తాను అన్నావో, నీకు ఒకటిచ్చిన జర్నలిస్ట్ పోస్ట్ నాకు అర్థమైతలేదు. దమ్కిలు అట్లా ఇస్తారా కెమెరాలో? ఇయ్యర్రా, కేసులు బుక్ అవుతాయి. నీ గుద్దలో దమ్ము ఉంటే నీ ఐడి కార్డు తీసి ఫోటో పెట్టరా, నీకు నోటీస్ ఎట్లా రాదు నేను చూస్తాను. నువ్వు పెట్టును, అర్థమైంది? అవకాశం ఉండు. ఏం రో ఇప్పుడు మ్యాటర్ పోతాం. ఓకే, విషయం ఏంటంటే SC/ST అట్రాసిటీ కేసు గురించి మాట్లాడని చెప్పి ఒక బ్రదర్ రెగ్యులర్ గా కమెంట్ చేస్తున్నాడు. అండ్ ఆ బ్రదర్ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో. ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు అంటే చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. యాక్చువల్గా కొంతమంది SC/ST పీపుల్ ఈ హ్యూమిలియేషన్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ విక్టిమ్స్. బట్ ఏంటంటే మార్జిన్ ఏదైతుందో ఫేక్ కేసెస్ అది పెరిగిపోయింది అనమాట. పెరిగిపోయినందుకు ఏమైందంటే యాక్చువల్ SC/ST వాళ్ళు ఎవరైతే హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తున్నారో హయ్యర్ కాస్ట్ పీపుల్ నుంచి, వాళ్ళకి న్యాయం అందకుండా అయిపోయింది. ఓకే, అండ్ మెయిన్లీ SC/ST అట్రాసిటీ కేసెస్ మీద స్టాటిస్టిక్స్ ఇచ్చిన అండ్ కొంతమంది లాయర్ కూడా పెద్ద పెద్దలు అరెస్ట్ అయ్యారు అనమాట. ఓకే, లైఫ్ టైమ్ సెంటెన్స్ లో పడ్డాయి. అవి కూడా తీసిన బయటికి. అవన్నీ మాట్లాడదాం. లెట్ స్టార్ట్ ది వీడియో వితౌట్ ఎనీ సుతారం. ఓకే, సో ఫస్ట్ SC/ST యాక్ట్ ఏడికి వచ్చింది అది మాట్లాడదాం. ఓకే, ఆర్టికల్ 17 నుంచి వచ్చింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఎందుకు SC/ST కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉందో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇద్దాము. ఓకే, అప్పట్లో మన ఫాదర్స్, ఓకే గ్రాండ్ ఫాదర్స్, వాళ్ళు ఫోర్ ఫాదర్స్ అనుకోకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యూమిలియేషన్ చాలా చేస్తుండే. ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడదు నేను ఆంధ్రానే, ఎందుకంటే మా తెలంగాణలో అంత క్యాస్ట్ పిచ్ ఉండదు. నేను లిటరలీ 28 ఇయర్స్ నేను ఇప్పటికి అంత చూడలేదు. ఓకే, బట్ నేను ఆంధ్ర చట్టం మాట్లాడుతున్నా. ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యూమిలియేషన్ చేసిర్రు, ఇప్పుడు కూడా నడుస్తాయి బాగానే. ఓకే, బట్ విషయానికి వస్తే ఇప్పుడు ఆ హ్యూమిలియేషన్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ ఉంది. అండ్ దాంతోపాటు మల్టిపుల్ వేరే స్టేట్స్లో కూడా ఇండియాలో ఓవరాల్గా బాగానే ఉంది. ఓకే, బాగానే డిస్క్రిమినేట్ అవుతుంది. అప్పట్లో మన ఫోర్ ఫాదర్స్ టైంలో. ఓకే, ఫోర్ ఫాదర్స్ అంటే ఎప్పుడు అంటున్నాను 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ టైంలో మాట్లాడుతున్నాం ముచ్చట నేను. ఓకే, అయితే ఆ టైంలో ఈ ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్ చేశారు. దీని మెయిన్ అజెండా ఏముండే అంటే అన్టచబిలిటీ, అంటరానితనం అంటారు. అంటరానితనం ఆపడానికే ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకేనా, బట్ ఈ అంటరానితనము ఈ లా ఇంప్లిమెంట్ చేసినా కూడా ఓకే ఈ లా జర వీక్ ఉంది. స్ట్రెంత్ కావాలి దీనికి, ఎందుకంటే హ్యూమిలియేషన్ అప్పటికి ఆగకపోయేసరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే 1989లో దీన్ని కొంచెం బలపరచాలి అంటరానితనంని, ఈ క్యాస్ట్ బేస్డ్ హ్యూమిలియేషన్ అని చెప్పేసి 1989లో ఇంకొన్ని లాస్ యాడ్ చేసింది. ఏమనంటే SC/ST అట్రాసిటీస్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అని. ఈ యాక్ట్ 1989 అండ్ ఈ యాక్ట్ లో ఎస్పెషల్లీ హ్యూమిలియేషన్, క్యాస్ట్ బేస్డ్ హ్యూమిలియేషన్ ఎవరైనా ఏమైనా చేస్తే దానికి ఘోరమైన శిక్ష. అండ్ ఈ 1989 కాకుండా ఇంకొంచెం బలపరుస్తామని చెప్పి 2015-2018లో ఇంకొన్ని యాక్ట్స్ అప్గ్రేడ్ చేశారు, అమెండ్మెంట్ చేశారు. ఇంకొన్ని శిక్షలు పెంచుదామని చెప్పేసి, అంటే ఎవరైతే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపిస్తారో వాళ్ళ మీద. అండ్ ఆబ్వియస్లీ దీనికోసం స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ జస్టిస్, ఓకే ఇవన్నీ జర ఇంప్లిమెంట్ చేద్దాము, తగ్గిద్దాం కుదిరినంత వరకు అని చెప్పేసి ఈ యాక్ట్ 1989లో వచ్చిన 2015-2018 ఈ ఇయర్స్ ఆఫ్ పరంగా దీనికోసం స్ట్రెంత్ అని చేశారు. అండ్ అట్రాసిటీ కేసు అంటే మాషామాషి కేసు కాదు, క్యాస్ట్ బేస్డ్ హ్యూమిలియేషన్ చేసిన. అండ్ అప్పట్లో మన ఫోర్ ఫాదర్స్ టైంలో వాళ్ళు ఆ లోవర్ కాస్ట్ పీపుల్ ని యూరిన్ డ్రింక్ చేసేటట్టు చేస్తుండే. మా దగ్గర కూడా ఒక దగ్గర అయ్యింది, అది సమ్ నార్త్ సైడ్ అనుకుంటా. ఆ లోవర్ కాస్ట్ పర్సన్ ని కింద కూర్చోబెట్టి వాటి మీద యూరిన్ పోయడము, ఈ పనులు చేసారు నార్త్ లో. ఇంకా అయినాయి ఇప్పుడు అంటే అప్పుడెప్పుడు అయ్యి మన ఫోర్ ఫాదర్స్ టైంలో, బట్ రీసెంట్ కూడా ఒకటి అయ్యింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెక్షువల్ హెరాస్మెంట్, బేసిక్ ST/ST లోవర్ కులాల అమ్మాయిలని కొంచెం సెక్షువల్ హెరాస్మెంట్ ఇవి చేస్తాం అన్నమాట. చేసిరు మన ఫోర్ ఫాదర్స్ అప్పట్లో. ఓకే, అప్పట్లో బ్రిటిష్ ఆ టైంలో వారి క్యాస్ట్ సిస్టమ్ చాలా హైలో ఉంది అనమాట. ఆ టైంలో చేసారు. సో ఇలాంటి అట్రాసిటీ కేసెస్ లో ఎవరైనా ఇరుకుతే వాళ్ళకి నో బెయిల్, డైరెక్ట్ అరెస్ట్. ఈ యాక్ట్ లో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినాక కూడా కొంచెం సేఫ్టీ
ప్రొవైడ్ కావాలి ఇన్ కేస్ ఈ లా మిస్యూజ్ అవుతాయి అని చెప్పేసి 2 రూల్స్ పెట్టారు. ఏంటది, ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్లు అవుతాయో అప్పుడు యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ అఫీషియల్ గా గ్రౌండ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సీనియర్ పోలీస్ ఆఫీసర్ అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అండ్ హానెస్ట్ చెప్తున్నా, ఈ లా ఇంప్లిమెంట్ చేసి ఈ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ చేసినప్పటి నుంచి ఈ లా బేసిక్ గా చాలా మిస్యూజ్ అయింది. మా ఫ్రెండ్ గాడి మీద వాడు ఏం అనలేడు, ఏం కాలేదు, జస్ట్ ఒక స్విమ్మింగ్ పూల్ కాడ సమ్ కొట్లాట, నువ్వెందుకు నీళ్ళు చల్లినవరా అంటే నువ్వెందుకు నీళ్ళు చల్లినవరా అని చిన్న కొట్లాటని వాళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళిద్దరు లోవర్ కాస్ట్ ఓరియంటెడ్ పీపుల్ అని చెప్పేసి అది అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాడు బలిష్టోడు అనమాట. వాడి మీద కేసు కొడతామని చెప్పి వాడికి ధమకి ఇచ్చి వాడి దగ్గర పైసలు వసూలు చేసి కుల్లా కేసులు కుల్లా ఎవిడెన్స్ ఒప్పుడన్నారండ్రి నీ గాండి తీసుకొని కల్పిస్తాం బ్లాక్మెయిల్ అయ్యారు. తర్వాత నేను సంబంధించిన మరి అట్లా కాదు రాబోయే ఆలోచించుకోమలా, మనం అందరం ఒక టీం ఒక ఫ్రెండ్స్, నువ్వు ఇట్లా చేస్తే చిల్లర ఉంటుంది మళ్ళా ఫ్యూచర్లో నీకు అవసరం పడ్డప్పుడు ఎవడు రాడు అంటే అప్పుడు మానుకున్నాడు, అది బ్యాక్ తీసుకున్నాడు. అదే సేమ్ ఇలాగే మల్టిపుల్ ప్లేసెస్లో ఓవరాల్ ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి. చాలా స్టేట్స్లో చాలా ప్లేసెస్లో ఈ ఫేక్ అట్రాసిటీ కేసెస్ చాలా పెరిగిపోయేసరికి మహారాష్ట్రలో ఒక కేసు అయిందన్నమాట. 2018 మాట ఇది. ఆ 2018లో ఆ లా మిస్యూజ్ అయిందని చెప్పి ఒక పర్సన్ కేసు వేసిండు. ఆ కేసు వేసిన తర్వాత ఆ పర్సన్ ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉండేసరికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అరే మనం ఇది కేసుని చాలా స్ట్రాంగ్ చేసేసినాం, చాలా మిస్యూజ్ అవుతుంది ఈ కేసు వల్ల అని చెప్పేసి డైరెక్ట్ అరెస్ట్ ఏముండదు అండ్ అరెస్ట్ కంటే ముందు ఎంక్వైరీ చాలా స్ట్రాంగ్ గా కావాలని చెప్పేసి. అయితే ఈ చేంజెస్ ఎప్పుడు తెచ్చింది? 2018లో. ఈ చేంజెస్ తెస్తున్నాము అనగానే సుప్రీంకోర్టు పెద్ద లొల్లి, చాలా పెద్ద లొల్లి, అందరు రోడ్డు మీదకి వచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, దళితులు ప్రొటెస్ట్లు చేసారు. దాంతో పాటు పొలిటీషియన్స్ కూడా దిగారు. యాజ్ యూజువల్ ఎస్సీ ఎస్టీ లోవర్ కాస్ట్ పీపుల్ ఏమైనా చేసేటప్పుడు అలా ఓట్ బ్యాంక్ పనికోసం అని చెప్పేసి పొలిటీషియన్స్ జరుగుతారు. ఇలాంటి విషయాల్లో జరిగి వాళ్ళతో పాటు సింపతి కొట్టి వాళ్ళతో పాటు ప్రొటెస్ట్లు చేసి అలా ఓట్ బ్యాంక్ ను మలుపుకుంటారు వాళ్ళ సైడ్. సో అదే పని అయితే 2018 పొలిటీషియన్లో చాటెట్లో చేస్తారు, అన్నోడు అన్నిష్ వెళ్ళిపోతాడు, తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకున్నాక అంతా అమ్ముడు పోతారు, కరప్ట్ అయిపోతారు, మాకు అట్లా వద్దు అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రొటెస్ట్లు చేశారు. చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టు ఏం చేయాల్సి వచ్చిందంటే ఆ స్టెప్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో డైరెక్ట్ అరెస్ట్ ఉండదు అండ్ స్ట్రాంగ్ ఎంక్వైరీ ఉండాలని చెప్పేసి ఈ 2 థింగ్స్ మళ్ళీ వాపస్ తీసుకుని దానికంటే ముందు ఎట్లుండేనో అట్లనే ఇంప్లిమెంట్ చేసింది లా. ఒకటి డైరెక్ట్ ఆన్ బోర్డ్ ఎంక్వైరీ కావాలి, డైరెక్ట్ అరెస్ట్ అని చెప్పేసి. ఇక అదే ఇలా కంటిన్యూ చేసింది. బట్ మళ్ళీ కూడా కోర్టులు ఆగుతలేవు, కేసెస్ ఆగుతలేవు. అయితే ఈ కేసెస్ ఎంతవరకు పెరిగిపోయినాయి అంటే లిటరల్లీ ఒక ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది. బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్, పెద్ద ఎవరైతే హయ్యర్ కాస్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం. Scheduled caste and scheduled tribes community, now they've weaponized it to a certain extent. అండ్ దీంతో పాటు లాయర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ లాని ఎట్లా మిస్యూజ్ చేయాలో వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ పీపుల్ అడ్డం పెట్టుకొని లాయర్స్ వాళ్ళ ఆపోజిషన్ పార్టీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ పనులు చేసేవాళ్ళు. మీకు కావాలంటే ఇప్పుడు మా లాయర్ కాల్ కలుపుతా. హే సిరి, కాల్ భవానీ. Just to confirm, you'd like to call Bhavani Krishna. Calling Bhavani Krishna Rose Lord. కాల్ చేస్తారు. నేను మా లాయర్ని అడిగితే ఇప్పుడు డైరెక్ట్ 100 కేసులలో ఎన్ని కేసులు ఫాల్స్ కేసెస్ ఉంటాయి ఎస్సీ ఎస్టీవి మీరు జస్ట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది. ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యేసరికి హైయర్ కాస్ట్ పీపుల్ చాలా సఫర్ అయ్యారు. ఎట్లా అంటే ప్రూఫ్లు ఏమని చెప్పి ప్రూఫ్లు ఆపోజిట్ పర్సన్, లోవర్ కాస్ట్ పర్సన్ సబ్మిట్ చేసే వరకు నెలలు వెళ్ళిపోతుండే. టైం వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్, ఊరికే కోర్టుకు రావాలి. ఏం చిన్న కేసు అట్రాసిటీ కేసు అంటే ఇలాంటి కేసెస్లలో హైయర్ కాస్ట్ పీపుల్ ఇరికిచ్చేవాళ్ళు. అయితే బేసిక్ అట్రాసిటీ కేసులు ఎంత మిస్యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒక సర్వే తీసేది మధ్యప్రదేశ్లో. తీస్తే 70% ఆఫ్ ది కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. అండ్ రాజస్థాన్లో కూడా ఇలాంటి కేసెస్ చాలా ఫైల్ అవుతాయి అనమాట. అక్కడ కూడా సర్వే తీసేవారు ఎంతవరకు కరెక్ట్ రా బాబు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చెప్పి. తీస్తే అక్కడ కూడా 40% వరకు ఫేక్ కేసెస్. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లా ఏదైతే ఉందో ఈ లాని ఒక లాయర్ మిస్యూజ్ చేసిండు. ఆ లాయర్ పేరు కూడా చెప్తా, ప్రేమానంద్ గుప్తా 5.1 lakh ఛార్జ్ చేసారు. ఆ ఛార్జ్ పెద్ద మ్యాటరే కాదు లాయర్లకు. ఆ ఫైన్ వేసిన తర్వాత ఆ ఫైన్ తో పాటు లైఫ్ టైం జైలు అనమాట. ఎందుకు అంటే 18+ కేసెస్ ఫైల్ చేసిండు ఆ లాయర్. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఈ లా యూజ్ చేసుకొని ఈ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేసిన ఒక దళిత ఉమెన్ అడ్డం పెట్టి అలా రైవల్స్ మీద. ఇప్పుడు నేనున్నా ఒక లాయర్ దగ్గర పోయినారు, నాకు ఇట్లా హెల్ప్ ఉంది అని చెప్పేసి ఆ లాయర్ అడిగిన. లాయర్ ఏం చేసినాడు, అవును అని ఆపోజిషన్ ఎవరు అని చెప్పి ఆ ఆపోజిషన్ టంగ్ చేయడానికి, వాడిని ఒప్పించడానికి, వాడిని బ్లాక్మెయిల్ చేయడానికి ఒక దళిత ఉమెన్ తీసుకొచ్చి పెట్టి నువ్వు ఈ దళిత ఉమెన్ తోటి హరాస్మెంట్ చేసినావు అన్నప్పుడు క్రియేట్ చేస్తాడు స్టోరీ. ఆ స్టోరీలో ఈయన 18 క్రియేట్ చేసిండు. 18 క్రియేట్ చేసి ఇన్ని ఫాల్స్ కేసెస్ ఎట్లా యూజ్ చేస్తావు, ఇంత లాని మిస్యూజ్ ఎట్లా చేస్తావు అని చెప్పేసి ఆయనకు లైఫ్ టైం సెంటెన్స్ ఇచ్చారు విత్ 5.1 lakh ఫైన్.
लखनऊ में फर्जी मुकदमे दर्ज कराने वाले वकील परमानंद गुप्ता को कोर्ट ने उम्र कैद की सजा सुनाई है। అండ్ ఇది అయింది రీసెంట్ గా, మీకు ఇక్కడ డేట్ వస్తుందో చూడు. అండ్ సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇంకో లాయర్ కూడా ఉంది, అది కూడా వేస్తా చూడు. ఈయన కూడా మల్టిపుల్ కేసెస్ మిస్యూజ్ చేస్తాడు, ఆయనను కూడా జైలు వేస్తాడు. చాలా స్టేట్ లో చాలా లాయర్స్ ఉంటారు. ఓకే, దే నో హౌ టు యూజ్ అండ్ మిస్యూజ్ ది లా, వాళ్ళని కేసు గెలవాలనుకుంటే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రజెంట్ గా ఈ SC/ST అట్రాసిటీ లాని యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. యూజ్ కంటే ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ జూలై 2025 లో ఏమైందంటే సుప్రీం కోర్టు అరే 2018 లో లా చేంజ్ చేస్తే మీరు ఒప్పుకోలేరా బాబు, బట్ లా మాత్రం మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి, ఇట్లయితే కాదురా మనం ఇంకొన్ని లాలో కొన్ని చేంజెస్ పట్టుకుందామని చిన్న స్లైట్ చేంజ్ పట్టుకోవచ్చు. ఏంది అది అంటే, జస్ట్ బికాస్ ఆపోజిట్ పర్సన్ విక్టిమ్ SC/ST కాగానే SC/ST అట్రాసిటీ కేసు పెట్టలేవు. ఓకే, యు నీడ్ ఏ స్ట్రాంగ్ ప్రూఫ్, ఈ లా వర్తించదు అని అన్నారు. అనేసరికి ఏమైందంటే ఇక్కడైతే లాయర్లు జస్ట్ SC/ST మీద అయ్యింది ఈ దౌర్జన్యం అయింది, ఆర్ ఏ నార్మల్ కేసు అయినా సరే విక్టిమ్ SC/ST అని చెప్పేసి కేసులు వేసారు, ఆ కేసులను కొట్టేశారు అనమాట. అంటే సేమ్ థింగ్ అలహాబాద్ కేరళలో కూడా అప్లై అయిపోయింది. అంటే జస్ట్ బికాస్ విక్టిమ్ SC/ST కాగానే ఆ కేసు అప్లై కాదు, యూ నీడ్ స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంటే గానీ ఈ లా వర్తించదు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చిన్న జడ్జిమెంట్ అయినా సరే దట్ వాజ్ హెల్ప్ఫుల్ సుప్రీం కోర్ట్ నుంచి. అయితే పర్సనల్ గా మా ఫ్రెండ్ గా ఒక ఇష్యూ అయింది. ఒకే వాళ్ళు ఆదిలాబాద్ లో వాడు ఉండేది, ఒక ల్యాండ్ ఇష్యూ, అలా ఫాదర్ది ఇంకొకరితో ఒకటితో ల్యాండ్ ఇష్యూ అయితే ఆ ల్యాండ్ ఇష్యూ ఇలా ఫాదర్ ఒప్పుకుంటాడు అని చెప్పేసి అలా ఫాదర్ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. ఎట్లా క్రియేట్ చేసేది ఆ సీను, అలా ఫాదర్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు బైక్ మీద పోర్లు వస్తారు, ఉట్టినే గెలుక్కుంటారు. అలా ఫాదర్ని గెలుక్కుంటే అలా ఫాదర్ తిరుగుతాడు అనమాట, అదిరా ఇదిరా అని చెప్పేసి. అసలు ఆ పోర్లు ఎవరో తెలియదు అలా ఫాదర్, అదిరా ఇదిరా అని తిడతాడు. తిట్టంగానే అంటే కులవెత్తి కూడా తిట్టాడు, జస్ట్ నార్మల్గా తిడతాడు, బాడకో దేడుకో అనేసరికి వాళ్ళు ఏం చేసినా అంటే ఇగో నన్ను తిట్టిర్రు, ఇగో చూడు వీడియో అని చెప్పేసి అప్పటికప్పుడు వీడియో తీసుకురా అలా తిట్టేటప్పుడు తీసుకుపోయి అట్రాసిటీ కేసు బుక్ చేసి వాళ్ళ ఫాదర్ రైవల్రీ ఎవరైతే ఉన్నారో ఓకే ఆయన ఇండైరెక్ట్ గా కాల్ చేయించి వేరే వాళ్ళతోటి ఇగో మళ్ళీ ఈ కేసు చాలా స్ట్రాంగ్ కేసు, నువ్వు తప్పించుకోలేవు, నువ్వు బుక్ అవుతావు అని చెప్పి అన్నాడు. ఇట్లా మామూలుతో నిందా ఆదిలాబాద్ ఏంది ఇంకా అంటే రన్ రేపన్నా ప్రూఫ్ అయిన ఈ బచ్చాగాండ్లు ఒట్టలు జోకిటోళ్ళు అయితే ఉన్నారు. ఓకే మీరు అంటే నేను చూపిస్తా, అరే నేను లైవ్ ఇప్పుడు లాయర్ ఫోన్ ఎత్తుతాడు కానీ లైవ్ ప్రూఫ్ మేము ముంగట వేస్తాను. ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నాం, ఇంకో లాయర్ కాల్ చేసాం. హే సిరి కాల్ వెంకట్ లాయర్, యా వెంకట్ R2. Calling Venkat wrong R2. హలో వెంకట్ బిజీయా? జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాడు, క్లారిఫికేషన్ ఇచ్చేసి. ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసులు ఉంటాయి కదా, ఈ మధ్య చాలా ఫాల్స్ కేసెస్ బుక్ అవుతున్నాయి కదా, నార్మల్ గా అవుట్ ఆఫ్ 100 ఎన్ని కేసులు ఫాల్స్ ఉంటాయి? ఓకే ఓకే డన్. దాని మీద వీడియో చేస్తుంటే ఒక స్టాటిస్టిక్స్ రాసుకుందామని చేసిన. డన్ చేస్తా. రైట్ లిటరల్లీ అవుట్ ఆఫ్ 100 80% ఫేక్ ఉంటాయి. ఇప్పుడు చెప్పు లైవ్ లాయర్కి కాల్ చేసిన, సో ఏమన్నా నేను చెప్తే అరే అవును అబ్బాయి అనుకోవాలి, నువ్వు ఉంటే రాబాయి. ఎందుకంటే నేను పంచాయతీలు పెద్ద ఉంటాయి, నాకు చిన్న పంచాయతీలు కావు నావి. ఇప్పుడు మళ్ళీ మ్యాటర్కి వద్దాం. ఓకే, అవుట్ ఆఫ్ 180 కేసెస్ ఫాల్స్ అయితే హైయర్ క్యాస్ట్ పీపుల్ ఆర్ఎల్స్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఈ కేసులకి, ఓకే ఆయన ఎంత డ్యామేజ్ తీసుకుంటాడు తెలుసా? వాడు జాబ్ చేస్తుంటే జాబ్ పోతుంది, రెప్యుటేషన్ పోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అండ్ ఆ లోవర్ క్యాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ప్రూఫ్ లేవు, ఈ పర్సన్ గిల్టీ కాదు అని చెప్పి ప్రూవ్ అయ్యే వరకు వానికి అడ్డమైన టార్చర్. ఎంత టైం ఎంత మెంటల్ పీస్ కోల్పోతారు తెలుసా మనిషి. అట్రాసిటీ కేసెస్ చెప్తున్నా ఇప్పుడు మేము ఒకటే లాయర్ కాల్ చేసింది, అవుట్ ఆఫ్ 180 ఫేకే ఉంటాయి. సో అదనమాట. ఓకే, మరి అట్రాసిటీ కేసెస్ ని టైఅప్ చేయడానికి ఆర్ఎల్స్ కంట్రోల్ చేయడానికి ఈ ఫేక్ మిస్యూజ్ కాకుండా ఏంది స్టెప్స్ అంటే లేదా సుప్రీం కోర్టు ఆలోచించాలి. ఓకేనా, ఈ చిన్న చేంజెస్ చేస్తేనే పెద్ద లొల్లీలు పెడతారు 2018లో. ఓకే, మెయిన్లీ పొలిటీషియన్స్ యూజ్ చేసుకోవద్దు. ఈ అడ్డమైన జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ఈ క్యాస్ట్ కులాన్ని యూజ్ చేయకుండా చేయాలి. ఎప్పుడైతే జర్నలిస్టులు యూజ్ చేయడం తగ్గిస్తారో మెల్లగా పొలిటీషియన్ కూడా తగ్గిస్తారు. ఓకే, ఈ విక్టిమ్ కార్డు చెప్తున్నా కదా, నాకు లిటరల్లీ ఆంధ్ర మీద కోపం వస్తుంది ఆ కుల పిచ్చితో. ఓకే, తెలంగాణలో అంత ఉండదు, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. తెలంగాణలో మత పిచ్చి ఉంటుంది. ఓకే, కర్ఫ్యూలో అయితే హిందూ ముస్లిం కొట్టట్లు అయితే మత పిచ్చి ఉంటుంది, కుల పిచ్చి చాలా తక్కువ తెలంగాణలో అసలు ఉండదు. మోస్ట్లీ మా అంటే 1-2% పీపుల్ ఉంటారు అంతే. బట్ ఆంధ్రాలో మీకు మతం మీద ఎప్పుడు గొడవలు కాలే కదా, అందుకే మీరు కులం మీద కొట్లాడుకుంటారు.
సో ఇప్పుడు ఈ కేసెస్ ని అరగట్టడానికి గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళు సుప్రీంకోర్టు అయినా ఎవరైనా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు అయినప్పుడు ఆన్ స్పాట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆన్ స్పాట్ పోలీస్ ఆఫీసర్ రావాలి, ఆన్ స్పాట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలి, స్ట్రాంగ్ ఎంక్వైరీ చేయాలి, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి అప్పుడు పోయి రిపోర్ట్ రాయాలి, ఎఫ్ఐఆర్ రాయాలి. అండ్ ఒకవేళ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఈ లోవర్ కాస్ట్ పీపుల్ ఎవరైతున్నారో ఓకే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో ఫాల్స్ అని తెలిసిందనుకో ఓకే వీళ్ళ మీద శిక్ష చేయాలి. 3 years 5 years జైలు వేయాలి. ఎగ్జాంపుల్ లాయర్ ఎట్లయితే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేసారో అలాంటి కేసులు ఈ ఫాల్స్ కేసులు పెట్టేటోళ్ళ మీద వేసి ఇలా జైలు వేయాలి. అప్పుడు కొంచెం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఎట్లయితే ఈ లాయర్లు SC ST క్యాస్ట్ అట్రాసిటీ లాని యూజ్ చేసుకుంటారో వాళ్ళ రైవల్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దించడానికి ఈ థింగ్ 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా నేను ఇంకో పార్టీ ఉన్నాం, ఇద్దరం కొట్లాడుకుంటున్నాం కోర్టులో, మా ఇద్దరి మీద కేసు ఉంది. ఈ కేసు నడుస్తున్నాగా ఇంకో అట్రాసిటీ కేసు పడ్డది, SC ST కేసు పడ్డది అంటే నమ్మొద్దు, అది స్ట్రాంగ్ వెరిఫై చేసుకోవాలి. అరే ఈ పర్సన్ మీద SC ST కేసు పడ్డది కరెక్టే, బట్ ప్రజెంట్ గా ఈ పర్సన్ ఏదైనా వేరే కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకో కొంతటి లీగల్ ఫైట్ కొట్లాడుతున్నా, సడన్ గా నా మీద కూడా మధ్యలో వచ్చి SC ST కేసు వేసిండు, అది గవర్నమెంట్ వెరిఫై చేసుకోవాలి. వీడు ఆల్రెడీ ఇంకో కేసులో ఉన్నాడు కదా, ఈ SC ST కేసు సడన్ గా ఎందుకు పడ్డది వీడి మీద అని చెప్పేసి అలాంటి డౌట్స్ అలాంటి థింగ్స్ ఏమైనా వస్తే ఇమీడియట్ గా కోర్టు వెరిఫై చేసుకొని ఇది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి ఇమీడియట్ గా బయటపడుతుంది. ఆ థింగ్ కంపల్సరీ ఇవ్వాలని అడుగుతారు. ఎందుకంటే లాయర్స్ మిస్యూజ్ అయితే చేస్తారో SC ST అట్రాసిటీ కేసెస్ ఈ లాని తగ్గిపోతుంది. అని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ SC ST క్రైమ్ల గురించి మాట్లాడాలి. ఇప్పుడు పాయింట్కి వస్తే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను బీసీ రాబోయే జస్ట్ బికాస్ నేను బీసీ నేను ఏమంటా అంటే అరే ఏ బీసీ క్రైమ్ చేయర్రా అందరు మంచోలేరా అంటారు. మంచిగా ఉంది పాయింట్, పిచ్చోళ్ళకి లేదు. ఆడదే మాట్లాడుతుంది. ఆ కొజ్జాన కొడుకు ఎట్లయితే మాట్లాడుతారో సింపతి దెంగుతాడో గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి ఇది అదే పని చేస్తున్నాడు. ఒక ప్రశ్నలు వేసుకొని ఒక హక్కు వస్తుంది అనమాట. ఆ ప్రశ్నలక పిచ్చలు ఈడు చెప్తున్నాడు, ఆడే సింపతి దెంగుతారంటే ఈడు కూడా సింపతి దెంగుతున్నాడు. సో అది ముచ్చట. క్రైమ్ చేస్తారు, అందరూ చేస్తారు, ఓసీలు చేస్తారు, బీసీలు చేస్తారు, SC STలు కూడా చేస్తారు. ఓకే బట్ ఓసీల బీసీల పాపులేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళు క్రైమ్ చేస్తారు ఒప్పేసుకుంటారు, వాళ్ళు క్రైమ్ చేస్తారు మళ్ళీ ఆ పాయింట్ ఎందుకు తిత్తలేవని కూడా అనొచ్చు. వాళ్ళు విక్టిమ్ కార్డ్ ఆర్డర్ కదరా ఉండి వీళ్ళ క్రైమ్ రేటు ఒక 40% ఉన్నారు, వీళ్ళు ఉండి కూడా వీళ్ళ క్రైమ్ రేట్ 30% ఉంది. ఓకే SC ST దళితుల పాపులేషన్ 20%, అరౌండ్ 20+%. ఓకే వాళ్ళ క్రైమ్ రేట్ కూడా 30% ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇలా SC ST వాళ్ళే ఎందుకు ఎత్తుతున్నావు బ్రో అంటే ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ఈ పొలిటీషియన్లు ఎవరైతే ఉంటారో దళితుల మీద ఏమైనా కానీ వచ్చి మాట్లాడతారో మెచ్చుకుంటా పాయింట్, మెచ్చుకుంటా. ఓకే మళ్ళీ వీళ్ళ క్రైమ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా ఒక పక్క. నువ్వు విక్టిమ్ కార్డ్ ఆడుతున్నావు, ఓకే నిజంగా విక్టిమ్స్ ఉంటే హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మా లాయరే చెప్పింది కదా అవుట్ ఆఫ్ 180 ఫేక్ కేసెస్ అని SC ST వాళ్ళ పీపుల్ దగ్గర రాగానే విక్టిమ్ కార్డ్ ఆడతారు. నేను ఏమంటా అంటే లాని చాలా అయిపోయింది. ఓకే అంబేద్కర్ రాసింది చెప్పిండు ఒక కపుల్ ఆఫ్ డెకేడ్స్ తర్వాత ఈ స్పెషల్ బెనిఫిట్స్ తీసేసేయాలి, ఎటువంటి వియ్యకూడదు అని చెప్పేసి తీసేసేయాలి. CAA UCC ఇంప్లిమెంట్ చెయ్యర్రి కథం అయిపోతాయి, ఇవన్నీ కథం అయిపోతాయి. అర్థమైంది కథా కార్ఖానా ఈ ఫేక్ కేసులు రిలీజియస్ గొడవలు ఇవన్నీ ప్యాకప్ అయిపోతాయి. ఓకే UCC CAA ఇంప్లిమెంట్ చేయాలి, మనం కూడా చైనా లైక్ ఫుల్ ఆన్ డెవలప్మెంట్ మీద పడదాం. ఓకే బట్ ఇది మ్యాటర్. ఓకే నాకేం పర్సనల్ గ్రేజ్ ఉండదు క్యాస్ట్ అని చెప్పేసి అదని చెప్పేసి. ఓకే మా తెలంగాణలో ఉండదు నిజం చెప్తున్నా, బట్ ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకేనా SC ST అని చెప్పి జర్నలిస్టులు విక్టిమ్ కార్డ్ ఆడతారు, పొలిటీషియన్లు విక్టిమ్ కార్డ్ ఆడతారు, వాళ్ళ కోసం వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకుంటారు SC ST పీపుల్ని. మళ్ళీ వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేసుకున్నప్పుడు నేను వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నా, SC ST వాళ్ళ పాపులేషన్ లో తక్కువ ఉన్న వాళ్ళ క్రైమ్ రేట్ ఎక్కువ ఉందిరా, మన దీని మీద కూడా మాట్లాడురా అని చెప్పేసి మాట్లాడరు. ఆడొచ్చి సింపతి దెంగుతాడు, SC STలు క్రైమ్లు చేస్తారంట, చేస్తున్నారా? నేను అనే మాట కాదు, అఫీషియల్ డేటా అది. అర్థమైందా? పోయి అఫీషియల్ డేటా అడుగుతావా నువ్వు? సో ఈ వీడియోకి అంతే గైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.